సో ఇక్కడ ఏంటంటే మనం మెటీరియల్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ స్కెచ్అప్ ఓపెన్ చేసుకొని నాకు ఇక్కడ ఫ్లోర్ అనేది కావాలి. సో ఫ్లోర్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ ఫ్లోర్ మీద ఇది నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వీరే అసెట్ బ్రౌజర్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని సో ఇందులో నేను మెటీరియల్స్ తీసుకొని రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నాకు రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పి ఫ్లోర్ అని ఇచ్చేసి ఇక్కడ నేను దీని ప్రాపర్టీస్ మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ యారో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇలా ఓపెన్ చేస్తే ఇందులోనే నేను బిట్ మ్యాప్ అని చెప్తే, సో బిట్ మ్యాప్లో ఏంటంటే మనం ఎక్కడైతే స్టోర్ చేసామో ఆ యొక్క మెటీరియల్ని నేను ఓపెన్ చేసి ఆ తర్వాత ఇది మనం క్లోజ్ చేసుకొని, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ పెయింట్ బకెట్తో దీని మీద మనం ఇలాగా అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ బిట్ మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లోని ఇక్కడ ఎడిట్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఎడిట్లో ఏం చేయాలంటే మనం దాని తాలూకా సైజ్ ఏదైతే ఉన్నదో, అంటే ఇక్కడ మనకి చిన్నగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 feet అని పెట్టుకున్నాను. సో అక్కడ ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ 10 feet పెట్టుకున్నాను. ఓకే, సో అంటే ఇట్స్ డిపెండ్ అనమాట. అంటే అక్కడ నాకు మెటీరియల్ ఇది చేసుకోరు లేదు అనుకుంటే కనుక, సో ఏదైతే మనకి మెటీరియల్ ఉన్నారో ఇక్కడ వీరే యూటిలిటీస్లో ఇక్కడ నాకు ఏంటంటే వీరే టెక్స్చర్కి సంబంధించిన ఇగోండి, ఇది టెక్స్చర్కి సంబంధించింది. అవును, ఇదేంటంటే ఇక్కడ మనకి ఇగోండి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇది నేను క్లిక్ చేశాను అనుకోండి, సో నాకేమవుతుంది అంటే ఆ ప్లానర్ తాలూకా మెటీరియల్ ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశానా, అదేం చేసింది, అది ఇదిగోండి ఇది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ సైజెస్ మారిపోయి చూసారా. అంటే మనకి ఆ మెటీరియల్ ఎంత సైజు కావాలో అది ఆటోమేటిక్గా మనకి సెట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీద దానికి కూడా నేను అదే ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను పెయింట్ బకెట్తో ఇది ఇచ్చేస్తాను, అది ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఇవ్వాలనుకున్నాను. ఓకే, సో దీనికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వీరే అసెట్ బ్రౌజర్లో మెటీరియల్స్లో రైట్ క్లిక్ చేసి జనరిక్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ రీనేమ్ అవుటర్ ఫ్లోర్ అనే నేమ్ ఇచ్చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ దీనికి కూడా బిట్ మ్యాప్లోకి వెళ్ళిపోయి, సో బిట్ మ్యాప్లో ఫర్ సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇది ఇక్కడ క్లోజ్ చేసుకొని
ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సైజ్ మార్చాలి కదా. సో అందుకు నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ వన్ ఇక్కడ చూసారా, ఇది నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమైంది చాలా పెద్దదిగా మనకు వచ్చేసింది. సో అంత పెద్దది ఉండదు. సో అందుకు మనం ఏం చేయాలంటే రెడ్యూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 5 feet అంటే ఇంకా పెద్దది అయిపోయింది. సో 1 feet అంటే కూడా లైక్ ఒక 10 inches లేదు అంటే ఒక 5 inches, ఇది కూడా కాదు ఒక 2 inches. సో ఇది కూడా అంటే టెక్స్చర్ కరెక్ట్గా లేకపోతే బ్లాక్స్ కింద మనకు వచ్చేస్తుంది. మనకి మెటీరియల్ ఎడిటర్ అంటే ఏదైతే ఉన్నారో మనం మెటీరియల్ డౌన్లోడ్ చేసింది అది మనకి కరెక్ట్గా లేదనుకోండి ఇలాగే వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వేర్ హౌస్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఆర్కిటెక్చరల్. సో ఇప్పుడు నాకేంటంటే ఇందులో కూడా మనకి ఫ్లోరింగ్కి సంబంధించింది ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు దానికి దీనికి వేరియేషన్ చూడండి. మనం ఏంటంటే అసలు ఏమీ మనం సెర్చ్ చేయక్కర్లేదు. సో ఇవేంటంటే మనకి బై డిఫాల్ట్గా ఉంటాయన్నమాట. సో వాటిలో మనం ఇప్పుడు ఇది ఉంది, దీన్ని నాకు కావాలనుకున్నాను. సో ఇది ఏం చేస్తాను, ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్తాను. ఇంపోర్ట్ అనగానే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను పెయింట్ బకెట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా అసలు యాక్చువల్గా ఎంత సైజు రావాలో అంత సైజు మనకు వస్తుంది అది. సో మనం ఇక్కడ చేంజ్ చేయ అవసరం ఉండదు. ఇది చూసారా, టైల్స్ అంటే టైల్స్ లాగా మనకు వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ అంటే మెటీరియల్స్ అప్లికేషన్ చేసేది ఇక్కడ మనకి రకరకాల టైప్స్ అన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మెటీరియల్స్ తెచ్చుకుంటే మనకు మరొకలా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మనకి డిఫరెంట్ వేస్ అన్నమాట. సో అందుకని ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇంపోర్టెంట్ అండి అయిపోయింది. ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తారు, పెయింట్ బకెట్ తీసుకొని దేని మీద పెట్టుకోండి. అంటే ఇంకా నాకు అసలు మ్యాపింగ్ లాగా నాకు ఏం రాదు. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ మెటీరియల్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ మెటీరియల్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ వీరే అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళాను. సో వీరే అసెట్ బ్రౌజర్లో ఆల్రెడీ వచ్చింది, నేను అప్లై చేసింది. ఇక్కడ ఎడిట్ ఇన్ వీరే అనే బటన్ క్లిక్ చేయాలి. సో చేసిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే రిఫ్లెక్షన్ మనం పెట్టుకోవాలి, రిఫ్లెక్టివిటీ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బంప్లోనే ఏమైనా మ్యాప్ ఉన్నది అంటే నో ప్రాబ్లం. అంటే జనరల్గా అది బంప్లోనే లేదు మ్యాప్. అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇది కాపీ చేయాలి.
కాపీ చేసి ఇక్కడ ఏం చేయాలి మనం బంప్ దాంట్లో ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఇన్ కాపీ అని చెప్పాలి. అప్పుడు నాకు ఇక్కడ బంప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, చూపిస్తాం. ఇప్పుడు మనకేంటి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఫ్లోరింగ్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ యాక్చువల్గా మనకి ఎక్స్ప్లోజర్ని మనం తీసేయాలి, ఎందుకంటే అక్కడ టెక్స్చర్ తాలూకా లైటింగ్ ఎక్కువైపోవడం వల్ల మనకు అక్కడ కనిపించదు. ఇగోండి బంప్ అంటే ఇక్కడ చూసారా మనకి ఈ బంప్స్ కనిపిస్తున్నాయి, ఆ టైల్ తాలూకది అవి బంప్ అంటారనమాట. అది రెండర అవుతప్పటికి మనకి టైం పడుతుంది. చూసారా ప్రతిదానికి ఇక్కడ బంప్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఇది రెండర్ అవుతున్న కొలది దాని తాలూకా లుక్ మనకి కనిపిస్తుంది. ఇగో ఇది పోతుంది, బ్లూ అనేది పోతుంది, లేదంటే ఇగో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఛానల్స్, కలర్ ఛానల్స్ ఇగోండి ఇగోండి అవి ఆర్జీబీ లెవెల్స్ అనేది ఉంచాలి. ఇగోండి అవును, ఇదిగో ఇది ఆన్ చేస్తే ఇలా వస్తుంది, ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే రెండరింగ్లో డిఫరెంట్ వర్క్స్ ఇవి అంటే ఇప్పుడు రిఫ్లెక్షన్ ఫిల్టర్స్ ఏవైనా ఉంటే అవి మాత్రమే మనకు హైలైట్ అవుతాయి, అర్థమైందా? సో అలాగే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్జీబీ అనుకోండి, ఆర్జీబీ అంటే ఓన్లీ ఈ కలర్ కాంబినేషన్ ఉన్నవి ఏవైతే ఉంటుందో అవి, అంటే ఇక్కడ మనకి ప్రతిదీ డిఫరెంట్ సెక్షన్ కాబట్టి సో ఈ రకంగా మనకి రెండర్ అవుతాయి. ఇక్కడ చూసారా పోయింది అంటే రెండర్ అయిపోయింది, అంటే ఇందులో మనం రెండరింగ్ ఇంకా సెట్టింగ్స్ ఏం చేయలేదు. సో అవి ఏవైతే ఉన్నారో దాంతోనే మనం దీని యొక్క అవుట్పుట్ని మనం ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నేను వేరే అసెట్ బ్రౌజర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇగోండి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎడిట్ ఇన్ వేరే అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే రిఫ్లెక్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ రిఫ్లెక్షన్ పెట్టుకుంటాను నాకు కావాల్సింది. అలాగే ఇక్కడ నాకు బంప్ అనేది లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాపీ అని పెట్టుకొని సో ఇక్కడ బంప్ మ్యాప్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ ఏ కాపీ అని చెప్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు బంప్ అనేది మనకి హైలైట్ అవుతుంది.
అంటే మనకి ఆ, ఎలాంటిది కావాలి, సో ఏ రకమైన ఐటమ్ అనేది మనకు కావాలి అనే దాన్ని బట్టి ఇక్కడ మనకేంటంటే వ్యూ ఆఫ్ ద రెండరింగ్ అనేది, అంటే ఇందులో మనం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి, ఆ, ఇక్కడ మళ్ళీ మనకి ఇవి ఏవైతే గ్లాస్ మెటీరియల్ ఇచ్చామో ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సో ఇక్కడ గ్లాస్ మెటీరియల్ వచ్చిందా, రాలేదు. ఇక్కడ గ్లాస్ మెటీరియల్లో ఏంటంటే మనం జనరల్గా ఇక్కడ ప్రతిదానికి కూడా మనకి ఉంటుంది. అయితే ఇందులో ఏం చేయాలి మనం, ఇక్కడ ఫర్ సపోజ్ ఈ రిఫ్లెక్షన్ దాంట్లో మనకి ఏంటంటే మళ్ళీ మనకి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏం చేయాలంటే మనం సో ఇక్కడ ఇక్కడ మనకి ఇందులో HDRI ఇమేజెస్ అని ఉంటాయి. ఈ HDRI ఇమేజెస్ మనం తీసుకుంటే ఏంటంటే మనం రిఫ్లెక్షన్ దాంట్లో ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ HDRI మ్యాప్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అంటే కొన్ని ఫ్రీ ఆప్షన్స్ ఇస్తాడు, కొన్ని వాటికి ప్రీమియం ఉంటుంది. సో అది మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది చెప్పి ఇక్కడ ఉంటుంది. సో డౌన్లోడ్ అని చెప్పి సో నేను దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి రోజుకు ఒకటే ఇందులోనైతే డౌన్లోడ్ చేసుకోవడానికి, అంటే ఫ్రీ అయితే. ప్రీమియం అయితే మనం అక్కడ ఇస్తాడు అది ప్లాన్స్. సో అది మనం పక్కన పెడితే ఇందులోని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ దాంట్లో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, బిట్ మ్యాప్ అని చెప్పి. సో బిట్ మ్యాప్లో ఏం చేస్తామంటే మనం ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఇక్కడ మనకి ఇమేజ్ లాగా రాదు. సో ఇక్కడ ఇగో HDR. సో దీన్ని ఇక్కడ ఓపెన్ అని చెప్పాను అంటే నాకు ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. ఓకే, సో అయితే ఇది ఇవ్వడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్టీరియర్ ఎలివేషన్ నేను చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలివేషన్ నేను ఇలా చూపించినప్పుడు ఇక్కడ నేను రెండర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నాకు గ్లాసింగ్ మీద అక్కడ చూడండి, ఇప్పుడు నాకు మారిపోయింది. గ్లాసింగ్ ఏమో డార్క్ కాకుండా ఇప్పుడు లైట్ అయిన వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఈ ఏరియాలో స్కై రిఫ్లెక్షన్ కనబడుతుంది. ఇగోండి ఇక్కడ కూడా ఇగో చూసారా లైట్గా.
అంటే ఆపోజిట్లో మనం ఇప్పుడు ఏదైతే మ్యాప్ ఇచ్చామో ఆ మ్యాప్ ఇందులో ఉన్నట్లుగా మనకి ఎపిరియన్స్ ఇస్తారనమాట. సో దాన్నే మనం హెచ్డిఆర్ఐ మ్యాప్స్ అని అంటారు. అంటే సో మ్యాక్సిమం మనం ఎక్స్టీరియర్స్ ఎలివేషన్ చేసినప్పుడు దాని తాలూకా రిఫ్లెక్షన్ అంటే ఇది ఈ గ్లాస్ మీద రిఫ్లెక్షన్ మనకి వచ్చేటట్లాగా మనం పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, అంటే అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓకే ఇది ఒక రియలిస్టిక్గా మనకి రెండర్ అయింది అని మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ మనం దీనికి ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాలోకి వెళ్ళి పొజిషనల్ కెమెరా, సో పొజిషనల్ కెమెరాలోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ నాకేంటంటే ఇలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ నాకు పొజిషన్ అనేది ఇలా వచ్చింది. సో ఇక్కడ నాకు కెమెరాలోనే జూమ్ విండో ఆర్ఏ జూమ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలాగది అవుతుంది, అంటే అవుట్పుట్ ఇది కోసం. సో ఇక్కడ చూడండి జూమ్ విండో అంటే జూమ్ విండో అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసారా జూమింగ్ అయిపోయింది. సో అలా అన్నమాట, అంటే మనం చాలా నీరర్గా మనం దాన్ని తీసుకుంటున్నాము అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇలా పెట్టుకున్నాను, ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాను, నేను కెమెరాలోకి వెళ్ళి 2 పాయింట్ పర్స్పెక్టివ్ అని చెప్తే సో నాకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెండర్ పెట్టుకుంటాను. సో రెండర్ పెట్టుకుంటే నాకు వ్యూ అనేది మనకి ఇలా వస్తుంది అన్నమాట. అంటే మెటీరియల్ ఇచ్చినప్పటికీ మనకి లుక్ మారుతుంది అనమాట. అండ్ అలాగే ఆ లుక్ ఇంకా మనకి మారాలంటే బ్యాక్గ్రౌండ్ మనం పెట్టుకునే దాన్ని బట్టి మిగతా లుక్ అనేది మనకి మారుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం మ్యాక్సిమం అసలు ఎలాగ మనం పెట్టుకోవాలి, ఎలా మనం రెండర్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట.